నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ఇస్తున్న పిలుపు 2014వ సంవత్సరం నుండి కూడా 13 సంవత్సరాలు రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ విధంగా కూడా ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేరలేదు. ఉద్యమకారులకు మనము పర్సనల్గా వాళ్ళని గౌరవించుకున్నది లేదు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగానే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రవర్తించడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున జూలై 2న ఉప్పల్ భగాయత్ హైదరాబాద్లో మేము తీసుకోబోతున్న ఒక కార్యక్రమం, అక్కడ ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమి అది ఉద్యమకారులకు మాత్రమే దక్కాలనే ఈ అంశం పైన మన భూమి మన హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. హుస్నాబాద్ ఉద్యమాల పొరుటిగడ్డ. ఈ హుస్నాబాద్ నుంచి కూడా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా కానీ మేము ఇస్తున్న పిలుపు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ జూలై 2న ఉప్పల్ బగాయత్లో జరగబోయే ఈ ఉద్యమకారులకు సంబంధించిన మన భూమి మన హక్కు అనే కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా నా వినమ్ర విజ్ఞప్తి. కొత్త అడుగు వేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో కవితక్క టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కవితక్క ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం చేయాలని, మాజీ నక్సలైట్లకు, ఉద్యమకారులకు, జర్నలిస్టులకు కూడా న్యాయం చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో పనిచేస్తున్నది. అందులో భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని 250 గజాల భూమిని ఖచ్చితంగా మరి జూలై 2 లోపల ఇవ్వకపోతే దానిపైన ఉద్యమం చేయడానికి కవితక్క ఉద్యమకారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జూలై 2వ తారీఖు నాడు మనం కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా విఫలమైనందున స్వయంగా ఉద్యమకారులే ఎల్బీ నగర్, బగాయత్ నగర్లో భూమిని ఆక్రమించుకోవడానికి పిలుపునిచ్చారు. ఈ భూ పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు, అందులో ప్రధానంగా మన హుస్నాబాద్ గడ్డ నుంచి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో ముందంజ ఉన్నారు. అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర మన ఉద్యమాల గడ్డకు హుస్నాబాద్కు ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొని భూమిని ఆక్రమించుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఉద్యమకారుల భూ పోరాటం ఎల్బీ నగర్ లో జరిగే పోరాటానికి హుస్నాబాద్ గడ్డ నుండి, ఉద్యమ గడ్డ నుండి నాడు జరిగే భూ పోరాటానికి హుస్నాబాద్ ప్రాంతం మొత్తం కూడా ఉద్యమకారులంతా కూడా అధిక సంఖ్యలో హాజరై భూ పోరాటంలో పాల్పంచుకొని భూమిని పొందాల్సిందిగా కవితక్క పిలుపు మేరకు అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.